మాట్లాడాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది స్పిరిచువల్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఇస్తుంది. అది తద్వారా సోషల్ డెవలప్మెంట్కి మనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. మనం ఈ 3 ఆచరించినప్పుడే ఎమోషనల్గా డెవలప్ అవుతాం. రైట్? ఎమోషనల్గా మనం ఎప్పుడైతే డెవలప్ అవుతామో మెంటల్ డెవలప్మెంట్ వస్తుంది. ఏమిటి మెంటల్ డెవలప్మెంట్? మెంటల్ డెవలప్మెంట్ అంటే ఏంది? మానసిక ఎదుగుదల. రైట్? మానసిక ఎదుగుదల. ఇప్పుడు ఈ భావాలు, ఇవి 2 భావాలను బట్టే ఆలోచనలు. మనసు మీద రీసెర్చ్ జరిగింది ఇప్పటి వరకు. దాదాపు ఒక రోజుకి 75,000 ఆలోచనలు చేస్తామట మనం. దాదాపు తక్కువలో తక్కువ ఆన్ అండ్ యావరేజ్ పర్ డే పర్ పర్సన్. అందులో 90% నెగిటివే, 80% గతం గురించే ఉంటాయి అని. చూడండి, ఇప్పుడు మన దేశ జనాభా ఎంత? థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉందా? మిగతా ఏదైనా పొల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయా? వింటున్నారా? మన పిఎంసి దేని గురించి వర్క్ చేస్తుంది? ఈ థాట్ పొల్యూషన్స్ నుంచి బయటపడేయడానికి కావాల్సిన ధ్యాన సాధనని ఇస్తుంది. చప్పలు కొట్టండి పిఎంసికి. చాలామంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు, మేము దీని మీద వర్క్ చేసాం, మేము నేచర్ని సంరక్షించడానికి వర్క్ చేసాం, ఇది చేసాం, అది చేసాం అంటారు. మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నాం అంటాం. ఎలా? నువ్వు బయటికే రావు కదా అంటాం. మేము వెజిటేరియన్ మారినాం, ఎన్నో జంతువులు సంరక్షించబడుతున్నాయి. మేము పూలను తెంపము, ఆకులను తెంపము, అలా మేము సంరక్షిస్తున్నాం. తర్వాత మేము ధ్యాన సాధన చేస్తున్నాం, మా ఎక్సెస్ శక్తి అంతా కూడా ప్రకృతికి మేము ఇస్తున్నామని చెప్తాం. గట్టిగా చపాలు కొట్టాలి. మరి అంటే ఎన్విరాన్మెంటల్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన వాల్యూ మనం పెంచుకోవాలి అంటే ఎన్నున్నాయో తెలుసా? 1, నేనెవరు, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం, ఫస్ట్ పాయింట్. సెకండ్, నీ చుట్టూన్న వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ యువర్ రిలేషన్షిప్. అంటే నీ ఫ్యామిలీ కానీ నీ జాబ్లో కానీ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం. థర్డ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, నీ సొసైటీలో నీ రోల్ ఏంటో అర్థం చేసుకోవడం. సొసైటీ, సమాజంలో మన బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే అందరూ కూడా శాకాహారులుగా మారితే ఏం జరుగుతుందో చెప్పాలి. ఎన్ని జంతువులు పరిరక్షించబడతాయి, ప్రకృతి ఎంత ధ్వంసం అవ్వకుండా ఉంటుందో చెప్పాలి. ఈ థాట్ పొల్యూషన్ నుంచి బయటపడితే సమాజం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రకృతితో కోఎగ్జిస్టెన్స్తో జీవించడం అర్థం చేసుకోవాలి. ఈ 4టిని ఎంత అర్థం చేసుకొని ఆచరిస్తామో మన విలువ అంత పెరుగుతూ ఉంటుంది. పత్రిజీ లాంటి వాళ్ళు ఎందుకు మహానుభావులు అయ్యారు? గాంధీజీ లాంటి వారు మనలాంటి ఆత్మనే మహాత్ముడు ఎందుకు అయ్యాడు? ఇవన్నీ అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇది అర్థం చేసుకొని ఆచరిస్తే మనం కూడా అద్భుతంగా ఎదుగుతాం. సో వాళ్ళందరికీ, మహానుభావులందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. సో ఇదనమాట. సో ఇది ఆలోచనల విషయం అది. రైట్? సో అంత థాట్ పొల్యూషన్ ఉంది ఇప్పుడు. మరి ఎక్కడి నుంచి పుడుతుంది ఈ థాట్? మీ భావన నుంచి ఒక థాట్ వచ్చేసింది. థాట్ నుంచి భావన, భావన నుంచి థాట్, ఇటు అటు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ మనసు మీద అన్ని సబ్జెక్టులు చెప్తున్నారు. నేను కూడా ఒకప్పుడు వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగానే ఆ ట్రైనింగ్ ప్రారంభించిన. వ్యక్తిత్వ వికాసం అంటే మైండ్ గురించే చెప్తాం. ఇప్పుడు అది దాటాము. అమ్మో, దీని గురించి చెప్తే ఏం జరగదని సోల్ గురించి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తిత్వం వికసిస్తుంది. వ్యక్తిత్వ వికాసం అనేది ఇక్కడ ఉంటుంది మైండ్ వెళ్ళ. ఆధ్యాత్మిక వికాసం ఇగో ఇక్కడ ఉంది, 7th మెట్టులో ఉంది. వింటున్నారా? సో ఈ మైండ్లో ఈ మెంటల్ డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది? మన ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి, మన మైండ్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్? మైండ్లో కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ అని మనకు తెలుసు కదా. అసలు ఈ 3 మనసులు లేవు మనకు అని చెప్తున్నారు దీప్ త్రివేద్ గారు. ఎవరు? దీప్ త్రివేద్ అని ఈ మధ్యనే ఒక పుస్తకం రిలీజ్ అయింది, నేను మనస్సును అని తెలుగులో వచ్చింది. ఇంగ్లీష్లో ది మైండ్. ఆ పుస్తకం చదివితే అసలు మైండ్ గురించి మనకి ఏం తెలియదని అర్థమవుతుంది. ఇప్పటిదాకా తెలిసిన అన్నిటికీ మొత్తం ఒక బ్లాస్ట్ ఇచ్చేశారు వారు.
ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయట? మనకు ఓన్లీ హయ్యర్ మైండ్సే ఉన్నాయి, ఈ లోయర్ మైండ్ లేదు మనకి. ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? ఈ కాన్షియస్ మైండ్ ఎలా ఏర్పడిందంటే కండిషన్స్ వల్ల. చిన్నప్పటి నుంచి ఎన్నో కండిషన్స్ విన్నాం కదా, నువ్వు ఇది చేయి, ఇది చేయకు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అమ్మాయి అయితే ఇలా ఉండాలి, అబ్బాయి అయితే అలా ఉండాలి. ఆ కండిషన్స్ పెట్టి పెట్టి కాన్షియస్ మైండ్ ఏర్పడింది అంటున్నారు వారు. ఆ పుస్తకం చదవండి అందరూ, నేను మనస్సుని అనే తెలుగు పుస్తకం, ది మైండ్ అనే ఇంగ్లీష్ పుస్తకం, దీప్ త్రివేద్. రైట్. అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్ అని తెలుసుకున్నాం ఇప్పటివరకు కదా. రైట్. ఈ కండిషన్స్ అన్నీ అందులో ఏర్పడి నేను ఇంతే అన్న భావనతో సబ్ కాన్షియస్ ఏర్పడింది. మీరు అన్కాన్షియస్ ఎట్లా ఏర్పడిందో తెలుసా మీకు? ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటుంది, ఇది నాకెందుకు జరిగింది, ఏం చేయాలనో వద్దు అని ఏం అర్థం కాని పరిస్థితుల్లో మనం అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు అన్కాన్షియస్ మైండ్ ఏర్పడుతుంది. అంటే ఈ మూడు లేనే లేవు మనకి, ఇవి కేవలం ఏర్పడ్డాయి కండిషన్స్ వల్ల. ఏం చేయాలో అర్థం చేయకుండా నేనింతే అన్న భావనలో ఇవన్నీ ఏర్పడ్డాయి. మనకున్నది సూపర్ కాన్షియస్ మైండ్, అది ధ్యాన సాధనతో మనం తెలుసుకుంటాం. రైట్. అంత పవర్ఫుల్ మెమరీ ఉంటుంది మనకి. మన మైండ్కి ఒకసారి చెప్పాలి కొడదాం. మీకు తెలుసా, ఆలోచనలు 4 రకాలు ఉంటాయి. ఏంటివి? వినాశకరమైన ఆలోచన, పాజిటివ్ నెగటివ్ ఆలోచన. డిజాస్టర్స్ అంటేనే వినాశకరం, డిజాస్టర్స్ థింకింగ్ అంటాం. నెగటివ్ ఆలోచన, నెక్స్ట్ పాజిటివ్ ఆలోచన, నెక్స్ట్ ఏంటి? అద్భుతమైన ఆలోచనలు, మిరాక్లస్. డిజాస్టర్స్ థాట్స్, నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్లస్ థాట్స్. ఓకే. ఈ మైండ్ ఇలా ఫామ్ అయినప్పుడు ఏమైనాయి? ఇవి ఏర్పడ్డాయి. వినాశకరమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలను రాక్షస గుణాలు అంటారు. ఏం గుణాలు? గట్టిగా చెప్పాలి. దసరా దీపావళి జరుపుకుంటున్నామా మనం ఇంకా? మరి అప్పటి రాక్షసులు ఇంకా ఉన్నారా? మరి ఎందుకు జరుపుకుంటున్నాం? రాక్షసులు బయట లేరు, మనలోనే ఉన్నారు, వాళ్ళని తెలుసుకోమని చెప్పడానికి పండుగలు చేసుకుంటాను. ఓకే. ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడ? లోపలనే ఉన్నారు. సో ఇవి మనకు స్పిరిచువల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఇవే ఉంటాయి. చెప్పండి. వినాశకరమైన ఆలోచన, నెగిటివ్ ఆలోచన, రాక్షస గుణాలు. రాక్షసులు అంటే ఇలా అవేవో పెట్టుకొని ఉంటారు కాదు, మనుషులాగానే ఉంటారు, మంచి డ్రెస్సులు వేసుకుంటారు, రోడ్డు మీద పోయేటప్పుడు వాళ్ళ సినిమాలు కనబడతాయి మనకి, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ నడవడికే కనబడుతుంది, వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. ఓకేనా? సో ఇది మనం గమనించాలి. ఇప్పుడు మరి ప్రపంచం అంతా అలా ఉంది ఇలా ఉందని తిట్టుకుంటూ ఉంటే ఏమైనా జరుగుతుందా? ఎలా ఉండాలో మనం నేర్పియాలి కదా. అందుకే మన పిఎంసి గట్టిగా చెప్పాలి కొడదాం. రైట్. ఇక పాజిటివ్ ఆలోచనలు అనేది మానవత్వం. కొద్దిగా ఇక్కడ ఆగిపోయినాం మనం. పాజిటివ్ ఆలోచన అనేది ఏంటి? మానవత్వం. ఇదేంటి? అద్భుతమైన ఆలోచన అనేది దైవత్వం. ఎక్కడుంది దైవత్వం? ఇక మన ఆలోచనలోనే ఉంది. మనం ఆలోచనలు మార్చుకోకుండా అన్నీ మార్చుకొని బయట ఏదేదో చేస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అన్నీ వేసి వచ్చినాం కదా అందరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నీ అయిపోయినాయి కదా. అల్లోపతి అయిపోయింది, హోమియోపతి అయిపోయింది, తిరుపతి అయిపోయింది, లాస్ట్కు ఆనాపాన సతికి వచ్చింది. అవునంటే చెప్పాలి కొట్టరా? దీని తర్వాత ఏది లేదు ఇక. అంతేనా కదా? ఆనాపాన సతి ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాక్టీస్. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇలా ప్రశ్నించుకోవాలి. ఇది కాకపోతే ఇంకేది. మంచి చెప్పారు, చెప్పలు కొట్టండి. అది కథ చూసుకోండి. రైట్. సో మన భావాలు ఆలోచనలను రూల్ చేస్తూ ఉంటాయి. భావాలను అక్కడ మనం కట్టడి చేసినప్పుడు ఇక్కడ పాజిటివ్ నుంచి అద్భుతం. ఈ అద్భుతమైన ఆలోచన కేవలం ధ్యాన సాధనతోనే వస్తుంది. మామూలుగా ఛానల్ పెట్టాలంటే ఎట్లా ఉండాలో మీకు తెలుసుగా. పిఎంసీకి వచ్చారు అందరూ పిఎంసీకి వచ్చి చూడండి.
మీ అనుభవాలు రికార్డ్ చేసుకోండి. అంటే అక్కడ షెడ్యూల్ ఉంటుంది, ఇవాళ వచ్చేసినా నాది రికార్డ్ చేస్తారా లేదా ఇట్లా అడగద్దు. మళ్ళీ అది కూడా జరుగుతుంది. మీరే చెప్తారు అక్కడ స్టేజ్ల మీద, వస్తేనేమో కుదరదా అంటారా అని. ఒక షెడ్యూల్ ఉంటుందా ఉండదా? ఓ పద్ధతి ఉంటుందా ఉండదా అండి? కాదా? వచ్చేయండి, ఒకరోజు మీ పేరు ఇచ్చేసేయండి, మిమ్మల్ని పిలిచినప్పుడు వచ్చి మీ అనుభవాలు ఇవ్వండి. రైట్. సో మిరాక్యులస్ థింకింగ్లో భాగంగానే ఎన్నో ధ్యాన చక్రాలు చేయించారు పత్రిజీ. చపాలు కొట్టండి. ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. ఇప్పుడు పిఎంసి తక్కువ మందితో ఎక్కువ అవుట్పుట్తో నడుస్తున్న ఏకైక ఆధ్యాత్మిక ఛానల్. అందరూ శాకాహారుల ద్వారా స్టార్ట్ చేయబడిన ఏకైక ఛానల్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు, కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అది. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. రైట్. సో ఇది సంగతి. మన ఆలోచనే మాటలుగా బయటకు వస్తాయి, అవునా కాదా? ఏదో ఒకటి టక్మని మాట్లాడి అనాల్సినవి అన్నీ అని లేదా అనుకోకుండా మాట్లాడినా అంటాం. అబ్బా ఎంత మేధావులో మనం. మన దగ్గర కూడా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక కూడా ఉన్నాయి ఈ చతురతలు. ఉన్నాయా లేవా? సప్పుడు ఎత్తలేరు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. అనాల్సినవి అన్నీ అని అనుకోకుండా జోకు, అబ్బా ఆహా, అవునా కదా? ఆలోచనలు ఉన్నాయి కాబట్టే మాటలు బయటకు వచ్చింది. మాటలు ఎలా ఉంటే ప్రవర్తన అలా ఉంటుంది. ప్రవర్తన ఎలా ఉంటే అలాంటి పనులే చేస్తాం. ఎలాంటి పనులు చేస్తే ఫలితాలు అలాంటి ఫలితాలే వస్తాయి. ఓకే, ఫలితాలు మారాలనుకుంటాం మనం. ఏం చేస్తాం? ఫలితాలు మారాలని చేసే పనులను మార్చుకుంటూ పోతాం మనం. సంస్థలను మార్చుకుంటూ పోతాం మనం. డాక్టర్లను మార్చినట్టు గురువులను మారుతాం, సంస్థలను మారుస్తాం. ఏమన్నా జరిగిందా దానివల్ల? ఏమైనా జరిగిందా? ఏమి జరగదు కూడా. మన ఫలితాలు మారాలి అంటే పనులను మార్చుడు కాదు, పనిచేసే విధానాన్ని మార్చాలి. పనిచేసే విధానాన్ని మార్చాలంటే నీ ప్రవర్తనను మార్చాలి. ప్రవర్తన మార్చాలంటే నీ మాటలు మార్చాలి. మాటలు మార్చాలంటే నీ ఆలోచనలు మారాలి. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్ని గమనిస్తే లైఫ్ మొత్తం అర్థమైపోతుంది. రైట్. సో ఇది అద్భుతమైన కాన్సెప్టు. దీంతో చాలా చాలా జీవితాలు మారిపోయాయి. ఇప్పుడు ఏమనుకున్నాం మనం? వినాశకరమైన ఆలోచన. ఫస్ట్ ఏంటి? ఆలోచనలను బట్టే మాటలు, మాటలను బట్టే ప్రవర్తన, ప్రవర్తనను బట్టే పనులు, పనులను బట్టే ఫలితాలు. ఓకేనా? ఇప్పుడు వినాశకరమైన ఆలోచనలు ఉన్నారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? వినాశకరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? వినాశకరమైన మాటలే మాట్లాడతారు. వాళ్ళ ప్రవర్తన చెప్పాలి వినాశకరంగా ఉంటుంది. పనులు వినాశకరమైన పనులే చేస్తారు. ఫలితాలు వినాశకరమైన ఫలితాలే వస్తాయి కదా. నెక్స్ట్, నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు, అప్పుడు మాటలు ఎలా ఉంటాయి? నెగటివ్ మాటలు, ప్రవర్తన నెగటివ్ ప్రవర్తన, పనులు నెగటివ్ పనులు, ఫలితాలు నెగటివ్ ఫలితాలు. అబ్బా నేనేమనుకున్నా జరగట్లేదు అంటాడు. అప్పుడు రెడీమేడ్గా దొరుకుతుంది ఒక అడ్వర్టైజ్మెంట్. ఈ ఉంగరం పెట్టుకోండి జీవితం మారిపోతుంది, ఈ కిటికీ తీసి అటుకు పెట్టండి మొత్తం మారిపోతుంది, ఇది ఒక పెన్ను అద్భుతమైన పెన్ను, ఇది కొనుక్కోండి, ₹1,00,000 ఇచ్చి ఇది కొనండి, జేబులో పెట్టుకోండి, మీ జీవితం మారిపోతుంది. పడిపోతాం మనం. ఎందుకు? ఇక్కడ ఉన్నాం కాబట్టి. రైట్. నెక్స్ట్, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు మాటలు పాజిటివ్ మాటలు, ప్రవర్తన పనులు ఫలితాలు. ఎవరికైనా పాజిటివ్ ఫలితాలు వస్తే అబ్బా తన అదృష్టవంతుడు అంటాం. తన అదృష్టవంతుడా? ఆలోచన బాగుందా? అది సంగతి. ఇది గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. నెక్స్ట్, ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు మాటలు ఎలా ఉంటాయి? అద్భుతమైన మాటలు మాట్లాడిన వాళ్ళ ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. పనులు ఫలితాలు అది సంగతి. అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఓవరాల్గా నీ ఆలోచనే నీ జీవితం.
దాన్నే యద్భావం తద్భవతి అన్నారుగా. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నీకు జరిగే ప్రతి సంఘటన ఇగో ఇలాగే జరుగుతుంది. నీ తలరాత ఎవరు రాశారు? మనమా? నీ తలరాత మనమా? నీ తలరాత ఎవరు రాశారు? నీ జీవితాన్ని జరిగే సంఘటనలకు కారణం ఎవరు? మనం చాలా మేధావులం. అన్నీ మంచి జరిగితే నేనే కారణం, మస్తు కష్టపడ్డా అంటాం. ఏదన్నా జరగరాని జరిగితే అందరూ వీళ్ళు ఎవ్వరు సహకరించలే నాకు. ఎంత మంచి తెలివైన వాళ్ళం మనం. ధ్యానంలో ఇంకెక్కువ తెలివైన వాళ్ళం కదా. ఎస్ సార్ నో. అందుకే పత్రిజీ ఒక స్టేట్మెంట్ పెట్టాడు, నువ్వు చేయాల్సిందంతా చేసి అందరికీ క్రెడిట్ ఇవ్వు అని చెప్పాడు. అది పిరమిడ్ మాస్టర్ లక్షణము అని చెప్పాడు. ఏం చేయాలి చెప్పండి? అది కథ. అందుకే ఇలా మనం తెలివైన వాళ్ళం అనే స్టేట్మెంట్స్ అన్నీ చెప్పాల్సినవి అన్నీ చెప్పేయండి. గట్టిగా చెప్పాలి కొడదాం పత్రికకి. సో మరి అద్భుతమైన ఆలోచనలు కావాలా వద్దా? సో ఏతావాత అర్థమైంది ఏంటి? నా వాస్తవాన్ని చెప్పండి నేనే సృష్టించుకుంటూ ఉంటాను. అది సంగతి. సృష్టిస్తూ ఉంటాను. గతంలో ఎప్పుడు ఎవరి వాస్తవానికి. ఇది కథ. ఒకసారి నిలబడితే ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్? వర్క్ షాప్ కదా, వర్క్ చేయాలా వద్దా? కమాన్, నాతో పాటు అందరు యాక్షన్ చేయాలి. కమాన్. నా తలరాతను నేనే యాక్షన్ చేయాలి చెప్తున్నా. ఎవరెవరు యాక్షన్ చేయట్లేదో గమనించండి ఒకసారి. మన పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళతో డ్యాన్స్ చేపిద్దాం. ఉన్నారు, గమనిస్తాను అందరు. అమ్మా అక్కడ కెమెరా ఉంది. కమాన్. నా తలరాతను నేనే నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. గట్టిగా రాయండి. నా తలరాతను నేనే నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. ఇప్పుడు నేను యాక్షన్ మాత్రమే చేస్తా, మీరు గట్టిగా అనాలి బయటికి. కమాన్. ఇప్పుడు రాశారు, ఇందాక నేను చెప్పిందే రాసిండు. ఇప్పుడు మీ తలరాత మీరు రాసుకున్నారు. కూర్చోండి. గట్టిగా రాసుకున్నారా? పోకుండా చూడండి, మరి చెరిగిపోకుండా. వెరీ గుడ్. వేరే వాళ్ళది చెరపకండి. సో మీ తలరాత మీరే రాస్తే మీ ఇంట్లో వాళ్ళ తలరాత ఎవరు రాశారు? ఈ క్లారిటీ మెయింటైన్ చేయాలి. రైట్? సో ఇది మన మనస్సు. ఇప్పుడు మీరు గమనించండి. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి తెలుసుకున్న తర్వాత, భావాల గురించి తెలుసుకున్న తర్వాత, సామాజిక ఎదుగుదల గురించి తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ఎలా ఉంది, మీ శరీరం ఎలా ఉంది? తేలికైందా లేదా? ఇది సంగతి. సో వీటన్నిటిని సాధన చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి బీభత్సాలు చేయక్కర్లేదు. ఆ సారేరి గంటన్నర యోగా, అర్ధగంట ధ్యానం లేరా? వెళ్ళిపోయినట్టున్నారు. సార్కి మన సబ్జెక్ట్ అర్థమైంది. చప్పలు కొట్టండి. ధ్యానం చేస్తే ఈ భావాలన్నీ మారితే, మన ఆలోచన విధానం మారితే మన బాడీ ఆటోమేటిక్గా మారుతుంది. ఓకేనా? దీనికోసం కూర్చొని ప్లానింగ్లు చేయాల్సిన అవసరమే లేదు. మీ బాడీ ఒప్పుకుంటే మీరు చేయాలంటే చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేయండి, పర్వాలేదు. నిలబడడం, కూర్చోవడం. ఎక్కువ కూర్చోవద్దు, ఎక్కువ నిలబడద్దు. ఇప్పుడు నేను కూర్చుంటాను, మీరు నిలబడాలి. కమాన్. నిలబడేది ఎలా నిలబడాలో నేను చెప్తాను. నిలబడ్డారు అందరూ? స్ట్రాంగ్గా, స్టిఫ్గా నిలబడాలి. కదలొద్దు. చేతులు ఫ్రీగా పెట్టేయండి, చేతులు లాక్ చేయొద్దు. రైట్? స్టిఫ్గా నిలబడ్డారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఒకటి ఫీల్ అవ్వండి. స్ట్రైట్గా పెట్టండి బాడీని.
మీ కాళ్ళ కింద ఫెవికాల్ అతుక్కుంటుంది అనుకోండి, ఎలా ఉంటుంది చూసుకోండి, కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ నడుము దగ్గర నుండి ఓకే వేర్ల లాంటివి వెళ్ళి కింద భూమిలో పట్టుకున్నాయి అనుకోండి, ఎలా ఉంటారు? అలా ఉండాలి. ఓకే, రిలాక్స్, కూర్చుందాం, గట్టిగా చప్పాలు కొడదాము మన బాడీకి. ఏం జరిగింది? కిందికి, రైట్. ఇంకా ఇంకా దీన్ని గ్రౌండింగ్ ప్రాసెస్ అంటాం. గ్రౌండింగ్ బాగా ధ్యానం చేసి చేసి ధ్యానం మాత్రమే, ఇక నేను ఏది పట్టించుకోను అన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేస్తే నార్మల్ అయిపోతారు, మిడిల్ పాత్ ఫోల్డ్లోకి వచ్చేస్తారు. ఓకే, సో బాడీకి చూశారు కదా, బాడీ వల్ల మైండ్, మైండ్ వల్ల బాడీ రెండు రిలాక్స్ అవుతున్నాయి. రైట్. సో ఇప్పుడు మీ మనస్సులో కళ్ళు మూసుకోవద్దు, జస్ట్ కళ్ళు చూస్తూ ఉండండి, మీ బాడీని గమనించండి. ఓపెన్ ఐస్తో గమనించడం అంటే ఇట్లా చూసుకోవడం కాదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే లోపలికి ఎట్లా చూస్తామో కళ్ళు తెరిచి మిమ్మల్ని చూసుకోండి. ఎలా ఉంది? ఏం జరుగుతుంది? ఇంట్లో మీరు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డార్క్ రూమ్ చేసేసుకొని కళ్ళు తెరిచి ఇలా గమనిస్తూ ఉండాలి ఆ చీకటిని. మీ భయాలన్నీ పోతాయి. మీ బాడీ ఎలా ఉంది, మీ మనసు ఎలా ఉంది, మీ భావాలు ఎలా ఉన్నాయి, గమనిస్తూ ఉండండి మిమ్మల్ని మీరు. ఓకే, రిలాక్స్, రిలాక్స్, గట్టిగా చప్పాలు కొడదాం, ఇంకా గట్టిగా. రైట్. ఓకే, ఎలా ఉంది? ఇలా గమనిస్తే ఎలా ఉంది? ప్రశాంతం అనిపిస్తుంది కదా, ఎరక అవేర్నెస్ పెరిగిందా లేదా? ఇంకా ఎలా అనిపిస్తుంది? ఇంకా గమనించుకోండి మిమ్మల్ని మీరు. అది చపాలు కొట్టండి. చూసారా, గమనిస్తున్నప్పుడు ఆలోచనలు కూడా ఉండవు. సో డే అంతా మనం ఇలా మెయింటైన్ చేస్తే ధ్యాన సాధన బాగుంటుంది. అనవసరమైనవి చూస్తూ, అనవసరమైనవి వింటూ, ఏదేదో మాట్లాడుతూ డే అంతా నువ్వు ఎలా ఉంటావో అది నీ ధ్యానం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడు మనం నడుస్తున్నా అలా ఎరకతో నడవాలి, మాట్లాడుతున్నా ఎరకతో మాట్లాడాలి, ఒక పని చేస్తుంటే ఎరకతో ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు అద్భుతంగా మన బుద్ధి వికాసం జరిగి మానసిక వికాసం అద్భుతంగా జరుగుతుంది. ఓకే, సో ఎలా ఉంది మీ మైండ్? ఏం జరుగుతుంది మీ మైండ్లో? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి గమనించండి. ఈ సబ్జెక్ట్ అంతా విన్నారు, ఎండింగ్కి వచ్చేసాం మనం టాపిక్. ఏ ఆలోచనలు వస్తున్నాయి? ఏ ఆలోచన లేదు. ఇక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందా? ప్రాసెస్ జరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా రైట్, ఇంకా లైట్ వెయిట్ అయింది. మన బాడీ కోసం ఏం చేయలేదు మనం, ఇప్పుడు ప్రాసెస్ తప్ప. ఇప్పుడు ఒక్కసారి నిలబడి బాడీని పట్టించుకున్నాం, కానీ పొద్దుటి నుండి మనం ఆధ్యాత్మికత గురించి, బుద్ధి వికాసం గురించి, సామాజిక ఎదుగుదల గురించి, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ భావాల గురించి, ఆలోచనల గురించే మాట్లాడామా? బాడీ గురించి ఏమైనా మాట్లాడామా? ఇప్పుడు బాడీ గురించి ప్రాసెస్ చేసాం. అంటే వీటన్నిటి యొక్క రిఫ్లెక్షనే మన కనబడే బాడీ. మనం దీన్నే ఓ భూతద్దంలో పెట్టి చూసుకుంటాను, లేదా దీన్ని లైట్గా తీసుకుంటాను. లైట్గా తీసుకోవద్దు, అది ఎక్కువ కూడా చేసుకోవద్దు. ఏదైనా బాడీ మీద ఏమైనా జరిగిందా, కళ్ళు మూసుకొని వెనక్కి వెళ్ళాలి. ఏం జరిగింది నాకు, ఎందుకు ఇప్పుడు ఇదెందుకు నేను క్రియేట్ చేసుకున్నానని వెనక్కి వెళ్ళి బయటికి రావాలి. ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇలా జరుగుతుందని, కళ్ళు మూసుకో, ఏం జరిగింది ఈ వారం, నిన్న ఇవాళ చెప్తారు వాళ్ళు. సార్ ఆఫీసులో ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా, అందుకే ఇలా జరుగుతుంది. నేను కమాన్ అవన్నీ రిలీజ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ధ్యానం చేస్తే నార్మల్ అయిపోతారు. రైట్. ఇంట్లో పిరమిడ్స్ పెట్టుకోవాలి. ఇంట్లో ఎంతమంది పిరమిడ్స్ ఉన్నాయి?
ఇలా రూఫ్ టాప్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదా 2x2 4x4 పిరమిడ్స్ ఉండాలి. ఎంతమంది ఇంట్లలో టీవీలో పిఎంసి ఛానల్ చూస్తున్నారు టీవీలో? రైట్. సో పక్కింట్లో కూడా టీవీలో ఆన్ చేసి రావాలి. మా కాంప్లెక్స్లో మొత్తం అందరికి వెళ్ళి ఎవరెవరిది ఏ ఛానల్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఊరికే ముచ్చట్లు అంటే అందరికి ఇష్టం కదా, వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి మనం. నమస్తే సార్, ఏం సంగతి, చాలా బిజీగా ఉన్నట్టున్నారేంటి? ఓ వాళ్ళకు కూడా ఇష్టం, అబ్బా ఎప్పుడు లేనిది ఇప్పుడు నాకు ముచ్చట, మనం ముచ్చటకి వెళ్ళలేదు మనకు తెలుసుగా. ఏం సార్ మీది డిటిహెచ్ ఏంటి అంటే ఎయిర్టెల్ అంటాడు. దొరికాడుగా, మాది కూడా ఎయిర్టెలే, తొందరగా దొరికిపోయింది. టక్ మనీ సార్ ఒక్కసారి ఆన్ చేయండి సార్, ఇవ్వండి సార్ 9:45 చూసారా, మా ఛానల్ వస్తుంది సార్ చూసారా, అరే ఇట్లా పెడితే నా ప్రోగ్రామ్ వచ్చింది, అరే మీరే కనబడుతున్నారు, అవునండి నేను కనబడతాను, పొద్దున కనబడతాను. సో ఇట్లా ఆన్ చేసేసేయాలి. ఇది గ్రేటెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి మన పిఎంస్ వచ్చింది. ఇంట్లో ఫెసిలిటీ లేదు, మొబైల్ ఉందిగా, ఉందా లేదా అందరికీ? ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది. ఎవరైనా ఏవైనా పొరపాటున అడిగితే, నేను ట్రావెలింగ్ చేశాను మొన్న ట్రైన్లో, ఇంతకుముందు సీరియస్గా కళ్ళు మూసుకోవడం లేకపోతే బుక్ చదవడం చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తాం మనం? అందరితో మాట్లాడుతున్నాం. ఎస్ సార్, ఏం చేస్తారు సార్ మీరు, ఏదో చెప్తారు. ముచ్చట్లు అంటే అందరికి ఇష్టం కదా, అందులో నుంచే దిగాలి మనం. మన దగ్గర బ్రోచర్స్ ఉంటే ఎట్లా రెడీగా తీసి బ్రోచర్స్ ఇస్తాం. మీ దగ్గర మొబైల్ ఏది చూస్తారు సార్ మీరు జనరల్గా? యూట్యూబ్ అని అడుగుతాను నేను, అవి చూస్తా, ఇది ఫాలో చేస్తా, దానికన్నా ఇవి బాగుంటాయి చూడండి అని చెప్పి మనం ఆన్ చేసి ఇస్తాం. దట్స్ ఆల్. రైట్. ఒకసారి పిఎంసి గట్టిగా చెప్పాలి కూడా. రైట్. సో చివరగా ఇప్పుడు దేని మీదకి రావాలిగా? ఆధ్యాత్మిక ఎదుగుదల అయిపోయింది, బుద్ధిపరమైన ఎదుగుదల అయిపోయింది, సామాజిక ఎదుగుదల అయిపోయింది, భావోద్వేగమైన ఎదుగుదల అయిపోయింది, మానసిక ఎదుగుదల. ఇంకేముంది? ఏముంది? శరీరమే కదా. సో దీని గురించి ఏం చేద్దాం మరి? ఒకసారి నిలబడి, ఆహారము అవన్నీ తెలిసిందే, అందరూ శాకాహారులే కదా. ఈ శాకాహారుల మధ్యలో శాకాహారం మీద స్పీచ్ ఇస్తే బాగుండదుగా. బూడిద జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. రైట్. సో ఇప్పటి నుంచి ఒక 10 నిమిషాలు అస్సలు మాటలు వినబడద్దు, సైలెన్స్ కంప్లీట్. ఓకేనా? సో ఇప్పుడు బాడీ మీద ఏ ప్రాక్టీస్ చేద్దామో చూడ్డానికి ఒకసారి. రైట్. ఏం లేదు, మైండ్ఫుల్గా నడుస్తూ ఉంటారు. ఈ రూమ్లోనే కాదు, మొత్తం ఇక్కడి నుంచి ఆ గేట్ వరకు ఎవ్వరు ఎవరిని చూడొద్దు, ఎవ్వరు ఎవరిని పలకరించొద్దు. మీ పక్కకి ఎవరు లేరు. మనకు ఛాన్స్ దొరికితే ముచ్చట్లు పెట్టడం అలవాటు. 2 గంటలు ధ్యానం చేస్తాం పిరమిడ్లో, దిగొచ్చి 3 గంటలు ముచ్చట పెట్టి బయటికి పోయే మహారకాలు మనం. అవునంటే చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, దానివల్ల యూస్ లేదు. రైట్. సో ఇప్పుడు మైండ్ఫుల్గా నడుస్తూ ఉండాలి. అందరూ కూడా బయటికి రావాలి, ఒకరికొకరు లైన్ ఏమక్కర్లా. కొంతమంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఆ గేట్ వరకు సైలెంట్గా నడుచుకుంటూ మీ బ్రెత్ మీ స్టెప్పు అలా ఒక్క రౌండ్ అందరూ కూడా బయటికి వెళ్ళి వచ్చి మీ ప్లేస్కి వచ్చేసేయాలి. ఏ మాత్రం మాటలు వినబడొద్దు. మీ ఎదురుగా ఎవరైనా కనబడ్డా వాళ్ళని చూడొద్దు మీరు. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైలెంట్గా మీ బ్రెత్ మీ స్టెప్, మీ బ్రెత్ మీ స్టెప్, మెల్లిగా స్లోగా స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ మెల్లిగా రావాలి, స్లోగా. గేట్ వరకు వెళ్ళి వచ్చేవాళ్ళు గేట్ నుంచి ఒక రౌండ్ అయిపోతే, గేట్ నుంచి వచ్చి రావడం అయిపోతే మీ ఎదురుగా కనబడ్డ వాళ్ళని ఒక చిరునవ్వు ఇవ్వండి. ఫస్ట్ రౌండ్ ఎవరిని పట్టించుకోలే, ఇప్పుడు చిరునవ్వు, స్మైల్.
కమాన్ వచ్చేయాలి. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ రావాలి మళ్ళీ లోపలికి. ఆల్ రైట్, చప్పలు కొడదామా గట్టిగా మన బాడీకి. సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? ఒక 5 minutes కూడా జరగల, సైలెంట్గా మీ నడకని బ్రెత్ని గమనించారు. ఎంత బాగుంది. ఎస్ ఆర్ నో? సో ఇదండి బాడీ. గట్టిగా మన బాడీకి చప్పట్లు. ఏం కావాలి బాడీకి అంటే ఫుడ్ అనేది మనకు తెలుసు. దానికన్నా ముందు పత్రిజీ చెప్పిన విషయం తొందరగా సెటిల్ అవ్వాలండి. ఆత్మాహారం ఇవ్వాలి. నేను ఆత్మ అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో, ఆత్మాహారం తీసుకుంటూ ఉంటామో, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటామో, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటూ ఉంటామో, బాడీ ఆ గమనం పెరుగుతుంది మనకు. సో మనం నడుస్తున్నప్పుడు ఇలా గమనంతో నడవడం ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా కూర్చోవడం ఉండొద్దు, నిలబడడం ఉండొద్దు. అలా మూమెంట్ ఇవ్వాలి బాడీకి. బాడీకి కావాల్సింది చిన్న చిన్న స్లైటెస్ట్ మూమెంట్స్. లైట్ వాకింగ్ చేయండి మైండ్ఫుల్గా. చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు, ఎవరో వెనకాల తరిమినట్టు కాల్ చేస్తా నడుస్తావా లేదా అన్నట్టున్నది వాళ్ళకు. అలా యూజ్ ఏమి ఉండదు. స్లోగా మన బ్రెత్, మన స్టెప్ అలా స్లోగా నడుస్తూ ఉంటే మన బాడీ అద్భుతంగా ఉంటుంది. సో బాడీకి ఇవ్వాల్సింది ఇది ఇస్తే చాలు, మిగతా అన్నీ. ముఖ్యంగా బాడీని సదుపయోగం చేయాలి. సదుపయోగం అంటే ధర్మయుతమైన కార్యాలకు యూజ్ చేయాలి. ఇది ఇప్పటిదాకా ఏమైనా జరిగి ఉండొచ్చు, ఎలాంటి పనులు, ఎలాంటి వృత్తి వ్యాపారాలైనా చేసి ఉండొచ్చు. కేవలం ధర్మయుతమైన పనులకే మన శరీరాన్ని బాగా ఉపయోగించాలి. ఇలాంటిది జ్ఞానం అందించడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి ఎప్పుడూ కాస్మిక్ ఎనర్జీని పోస్తూ ఉండాలి శరీరానికి. మార్నింగ్ నిద్ర లేవగానే 2 గంటల ధ్యానం, రాత్రి పడుకునే ముందు ధ్యానం. ఎంత ధ్యాన సాధన, ధ్యాన శక్తిని ఇస్తామో బాడీ అంత అద్భుతంగా ఉంటుంది. తద్వారా ఈ మిగతా డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి. రైట్. సో ఇంకేం చేయొచ్చు బాడీకి? ఒక 5 minutes ప్రాసెస్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకొని మీ అనుభవాలు మాట్లాడుకుందాం. రైట్. చివరి ప్రాసెస్, కళ్ళు మూసుకుందామా? బాడీకి సంబంధించింది. అద్దాలు తీసేయండి, కేవలం బాడీ మీదనే. కాలి వేళ్ళను గమనిస్తూ ఉండండి. మీ కాలి వేళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోండి. కాలి వేళ్లకు మీ ప్రేమను తెలియజేయండి. నా కాలి వేళ్లకు కృతజ్ఞతలు. ఐ లవ్ మై టోస్. ఫూట్, పాదాలకు కృతజ్ఞతలు. నా పాదాలను నేను ప్రేమిస్తున్నాను అనుకోండి. యాంకిల్, మీ చీల మండలాలు, కృతజ్ఞత, ప్రేమ 2 తెలియజేయండి. ఏం జరుగుతుందో గమనించండి. నెక్స్ట్ మీ కాళ్ళు,
థ్యాంక్ యూ టు మై లెగ్స్, ఐ లవ్ మై లెగ్స్. ఎంత వర్క్ చేస్తున్నాయి మన లెగ్స్, ఎంత ఉపయోగపడుతున్నాయి మనకి. నెక్స్ట్ నీస్, మోకాళ్ళు. థ్యాంక్ యూ టు మై నీస్, ఐ లవ్ మై నీస్. హృదయపూర్వకంగా చెప్పండి, ఏం జరుగుతుందో గమనించండి. టైస్, బ్యాక్, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఏ భాగాన్ని మనం అసహించుకోవద్దు, అన్నీ ఉపయోగకరమైన భాగాలే. లోయర్ బ్యాక్, స్టమక్. కృతజ్ఞత, ప్రేమను తెలియచేయండి. స్పైనల్ కార్డ్ మొత్తం, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఇటు చెస్ట్, నెక్, రైట్ షోల్డర్, రైట్ హ్యాండ్, ఫింగర్స్, లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్, ఫింగర్స్, ఫేషియల్ మజిల్స్, మీ మొహంలోని కండరాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి, ప్రేమను తెలియజేయండి. ఐస్, కళ్ళకు. నోస్, మౌత్, టంగ్, టీత్, జా బోన్స్, దవడ కండరాలు, చెవులు, మీ హెయిర్కి కృతజ్ఞతలు, ప్రేమను తెలియజేయండి. బాడీ పైన ఉన్న స్కిన్ మొత్తానికి కృతజ్ఞతలు, ప్రేమను తెలియచేయండి. మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. మీకు వస్తున్న డబ్బుకి, మీ వృత్తి వ్యాపారానికి. ధ్యానానికి సహకరిస్తున్న మీ మిత్రులకు, స్నేహితులకు అందరికీ వెరీ నైస్. ఇప్పుడు సైలెన్స్. ఇప్పుడు గమనించండి, ఈరోజు 10 గంటలకు ముందు మీరు ఎలా ఉన్నారు? 10 గంటలు ఈరోజు పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారు ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ శరీరము, మీ మనస్సు, మీ భావాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఏమేమి నేర్చుకున్నారు ఒకసారి. వీటిని స్మృతి వర్ధిని అంటాం. గాంధీజీ వారు, వివేకానందుల వారు ఇలా రిపీట్ చేసుకునేవారు. ఈరోజు మీరు తీసుకునే ఒక 3 నిర్ణయాలు ఏంటివి? ఈ సబ్జెక్ట్ అంతా విన్నారు కదా, సాధన చేశాం కదా. ఈ రోజు నుంచి మీరు ఏం చేయబోతున్నారు? ఒక 3 నిర్ణయాలు. త్రీ డెసిషన్స్.
ఆ నిర్ణయాలని ఈరోజు నుంచి ఆచరిస్తే మరింత ఉన్నతిని చూస్తాం. మనం నేర్చుకున్న సబ్జెక్టుతో చేసిన ఈ సాధనలతో ఈరోజు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఏ రకమైన సేవ మీరు చేయాలనుకుంటున్నారు? మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీరు ఇంకా ఏమి సాధనలు చేయాలనుకుంటున్నారు? చివరి 2 నిమిషాలు. చివరి 1 నిమిషం. చివరి 30 సెకండ్లు. చివరి 15 సెకండ్లు. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ప్లీజ్. కంప్లీట్గా బయటకు వచ్చేసాం. 2 చేతులు కనురెప్పల పైన పెడదాం. 5, 4, 3, 2, 1. కంప్లీట్గా పూర్తిగా బయటకు వచ్చేసాం. కళ్ళు తెరుద్దాం, చేతులు తీద్దాం, గట్టిగా ఒకసారి చప్పలు కొడదాం. వెరీ నైస్ అండి. పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ, టీం అందరికీ, మాధవ్ మేడంకి, టీం అందరికి గట్టిగా చప్పట్లు. అమరేందర్ సార్కి, మీ అందరి కోసం గట్టిగా చప్పట్లు. సో ఎవరెవరు ఏ విధాలుగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో రాజశేఖర్ సార్ని కానీ సత్యనారాయణ గారిని కానీ మీరు కాంటాక్ట్ చేసి మీరు మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ, మేడం, మాధవ్ మేడం ఎంతో జ్ఞానాన్ని అందించారు. సార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, మరి ఇక్కడ ఎంతమంది అంబాసిడర్స్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మన సత్యనారాయణ సార్, రాజశేఖర్ సార్ ఉన్నారు. ఎవరు ఈసీఎస్కి కట్టాలనుకుంటే రాజశేఖర్ సార్ని, అంబాసిడర్ అవ్వాలనుకుంటే సత్యనారాయణ సార్ని. మరి ఎంతో గ్రేట్ వర్క్ చేస్తున్నారు అక్కడ సత్యనారాయణ సార్, రాజశేఖర్ సార్, సీతా మేడం, వాణి మేడం, శేషరత్నం మేడం. అసలు ఎంతో అద్భుతంగా మరి అక్కడ వర్క్, ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం పిఎంసిని 1 నిమిషంలో మనం పెట్టుకొని చూస్తున్నాం. వారు రాత్రింబగలు కష్టపడతారు ఆ కంప్యూటర్స్ దగ్గర ఉండి. మొన్న కన్హా ప్రోగ్రామ్కి 3 రోజులు అందరు ఆఫీస్లోనే ఉండి అక్కడే నిద్రపోయి ఆ వర్క్ చేస్తే తప్ప ఆ కన్హా ప్రోగ్రామ్ అంత అద్భుతంగా మనము చూడగలిగాము. మరి మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, నా పేరు సత్యనారాయణ, పిఎంసి ట్రస్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి క్లాస్ నిర్వహించిన ఎంఎల్ రాము గారికి కృతజ్ఞతలు. అలాగే ఇంతసేపు ఓపికగా మీరు క్లాస్ విన్నందుకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు మన జరిగిన సెషన్ అంతా కూడా ఎన్నో దేశాల్లో లైవ్ క్లాస్ వెళ్ళింది పిఎంసి ద్వారా. సో ఈ పిఎంసి అనేది హైయెస్ట్ ఎనర్జీ, పత్రిజీ యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నది. పత్రిజీ యొక్క ఆత్మజ్ఞానాన్ని
విశ్వవ్యాప్తం చేసేదానికి మన పిఎంసి ఎంతో కృషి చేస్తుంది. సో ఇలా పిఎంసికి మనం సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు పిఎంసి ట్రస్ట్కి మనం డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈసీఎస్ ద్వారా కానీ, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, అకౌంట్ ద్వారా కానీ మన డొనేషన్స్ అనేవి ఇవ్వచ్చు. ఇంకొంతగా అడ్వాన్స్డ్గా వర్క్ చేయాలి, మనం పిఎంసితో నిత్యము కనెక్టివిటీగా ఉండాలి, నేను సేవ చేస్తూ నలుగురితో సేవ చేయించాలి అనుకునే వాళ్ళు అంబాసిడర్గా జాయిన్ అవ్వచ్చు. అంబాసిడర్గా జాయిన్ అయిన వారికి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక బర్త్డే విషెస్ లేదా మ్యారేజ్ డే విషెస్ పిఎంసి ఛానల్లో ఒక విషెస్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి మనం ఒక 3 పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించటం, అక్కడ అంబాసిడర్స్ అందరము మీట్ అయ్యి సామూహిక ధ్యానాలు చేయటం, ఆ యొక్క శక్తి క్షేత్రాల్లో ఉన్నటువంటి ఎనర్జీకి కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు అంబాసిడర్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఒక సంవత్సర కాలంలో ఒక 50,000 రూపాయలు పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేయవలసి ఉంటుంది. 50,000 రూపాయలు చేయగలమా లేదా అనే సందేహాన్ని పెట్టుకోవద్దు. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అదే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు ఎవరీ బుధవారం ఒక మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. ఆ మెడిటేషన్ క్లాస్లో అటెండ్ అవుతుండండి. అక్కడ ఎనర్జీస్ మనం ధ్యానం చేసుకోవటం, ఎలా మనం వర్క్ చేయాలి ట్రస్ట్లో అంబాసిడర్గా ఉన్నప్పుడు అనే విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. మీరు చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. మనీ అనేది మైండ్లో పెట్టుకోకుండా మీ ఆత్మ ఎదుగుదలతో పాటు ఇతర యొక్క ఆత్మ ఎదుగుదలకు సహకరించిన వాళ్ళుగా మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తే ఆ యొక్క సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటుంది. మీరు అంబాసిడర్గా జాయిన్ అవ్వడంతో పిఎంసి ట్రస్ట్ అనేది మీకు ఇండైరెక్ట్గా ఒక 15,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎందుకంటే మనం వెళ్ళిన పుణ్యక్షేత్రాల్లో అకామిడేషన్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, భోజనాలు కానీ మీకు అన్ని వివరాలు తెలియజేస్తూ చేయటం అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న వ్యవహారం అన్నమాట. సో మీకు ఒక ప్రోగ్రాము 4 మంత్స్కి ఒకటి ఉంటుంది. ఆ 4 మంత్స్ ప్రోగ్రామ్ని మనము ఒక 2 మంత్స్ బిఫోర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ట్రైన్స్ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు, బస్సుకు రావాలనుకున్న వాళ్ళు ఆ యొక్క వివరాలన్నీ తెలియజేస్తూ మీతో ఎప్పుడూ వాట్సాప్లో కనెక్టివిటీలో ఉంటూ మీకు అన్ని సందేహాలని నివృత్తి చేస్తూ వర్క్ చేయడం జరుగుతుంది. సో అంబాసిడర్గా వర్క్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయగలుగుతాము అనే సంకల్పం పెట్టుకొని ఉన్నవారు అక్కడ వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈసీఎస్ గురించి కూడా రాజశేఖర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం మాస్టర్స్. నేను ఇంతకుముందు మాట్లాడాను, రాజశేఖర్ నా పేరు. ఈసీఎస్ అంటే జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్ మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది పిఎంసి ట్రస్ట్లో. దానికి ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను పిఎంసిలో. మొట్టమొదటిగా నేను కూడా ఈ పిఎంసిలో అంబాసిడర్గానే ఉన్నానన్నమాట. మొట్టమొదటిగా నేను కూడా నాకు కూడా అప్పుడు చెప్పినప్పుడు 1,00,000 రూపాయలు ఉండే అప్పుడు. ఇప్పుడంటే 50,000 చేసినారు. అప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. అంటే నేను కూడా అదే అనుకున్నాను. నాకు చెప్పినప్పుడు 1,00,000 రూపాయలు నేను చేయవచ్చా, ఎవరిని అడగాల, నేను బయటికి వెళ్ళాలా, అందరిని అడగాల, ఇట్లా అనుకునేవాడిని అనమాట. సో నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో ఆటోమేటిక్గా మనకి ఇచ్చే మాస్టర్స్ అందరూ మనకు కనెక్ట్ అవుతారు. అంటే అలా జరిగిందనమాట. 1,00,000 రూపాయలు నేను 6 మంత్స్ లోపలనే చేసేసాను. నేను 6 మంత్స్ లోపలనే 1,00,000 రూపాయలు చేసేసాను అంబాసిడర్. అంటే మనం ఒక స్టెప్ వేయడమే మన పని, తర్వాత అంతా మాస్టర్ చూసుకుంటారు. అంటే మనము పిఎంసికి ప్రతిరూపమే పిఎంసి. ఇది మనందరి ఛానల్ మాస్టర్స్. అంటే మనం పిఎంసికి చేయాలా వర్క్ అనేది నిర్ణయించుకోవడమే మన పని. ఎందుకంటే ఒక హైయెస్ట్ ఎనర్జీ ఉంది అని అంటే ఇప్పుడు పిఎంసీనే ఉందన్నమాట. ఎందుకంటే పత్రి సారు పిఎంసి ప్రతి ఇంట్లో ఉంది అంటే పత్రి సార్ ఉన్నట్టే. ఎందుకంటే వారు అందించిన జ్ఞానం ఎంతో ఉంది పిఎంసిలో. సో ఇప్పుడు పిఎంసి ఎన్నో నెట్వర్క్స్లో ముందుకెళ్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే మన షేర్ హోల్డర్స్ మాస్టర్స్ ఎంతో సపోర్ట్ చేసినందుకు పిఎంసి అనేది కొన్ని నెట్వర్క్స్లో ముందుకెళ్తుంది. వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందామండి. మొన్న రీసెంట్గానే కనాలో ప్రోగ్రామ్ చేశారు, అందరికి తెలిసేది. పిఎంసిలో కూడా లైవ్ ఇచ్చారు.
సో అలాగే ఇప్పుడు ఎంతోమంది పిఎంసి ట్రస్ట్ కూడా డొనేషన్స్ ద్వారా ఇస్తున్నారు. యాజ్ ఏ అంబాసిడర్గా కూడా ఎంతోమంది సేవలు అందిస్తున్నారు. 350 మంది అంబాసిడర్స్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఇప్పుడు ఎంతో దాని డీటెయిల్స్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి, అంబాసిడర్గా ఉన్న వాళ్ళందరికీ. అలాగే ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభావ కూడా చాలామంది మాస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా చాలామంది ఉన్నారు మాస్టర్స్. ప్రతి నెల ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా వాళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ పిఎంసికి వెళ్ళే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఇంకా ఎవరైనా ఇంకా దీంట్లో భాగస్వామ్యం కాని వాళ్ళు ఉంటే మాకు పేర్లు అది ఇస్తే మీరు కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. అలాగే అంబాసిడర్గా అవ్వాలనుకున్నా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు 50,000 చేశారు అంబాసిడరు అంటే ఇప్పుడు ఈసీఎస్ ప్రతి నెల ఒక 500 కడుతున్నారు అనుకోండి, సంవత్సరానికి 6,000 అవుతుంది. అంటే 50,000లో 6,000 అయినట్టే మీరు కట్టడం. అదే ఒక 10 మంది ద్వారా 500 కట్టించారు అనుకోండి, అంటే 12 60, అంటే సంవత్సరం మినిమం పెడతాం కదా, అంటే అలా కూడా అంబాసిడర్గా ఈజీ కౌంట్ అయిపోతుంది మీరు. అంటే మీరు కూడా ఒక పిఎంసీలో భాగస్వామ్యం అయినట్టే. అంటే మేము పిఎంసీలో ఉండి వర్క్ చేస్తున్నాము, మీరు మీ ఏరియాలో ఉండి వర్క్ చేస్తున్నారు, అదే తేడా మాస్టర్స్. మనం అందరము పిఎంసీకి వర్క్ చేసే వాళ్ళమే అవుతాము. అలాగే 10 లక్ష్యానికి పనిచేసే వాళ్ళమే అవుతాము. 10 లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. ఇది సాధించడమే మనందరి పని. అంటే సో ఇప్పుడు మీరు కూడా అంబాసిడర్గా ఉండాలనుకున్న పేర్లు ఇవ్వండి మాస్టర్స్. అలాగే జ్ఞానదాత సుఖీభావలో మీరు జాయిన్ అవ్వాలనుకున్న నాకు పేరు, మొబైల్ నెంబర్ ఇస్తే మేము ఆన్లైన్లో ప్రాసెస్ చేసేస్తాము. అకౌంట్ ద్వారా డైరెక్ట్ మీ ఏ బ్యాంక్ ద్వారా కట్టవాలనుకుంటారో అందులో ఉన్న డీటెయిల్స్ మాకు ఇస్తే మేము లింక్ చేస్తాము. అది మీరు జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్ ఉంటుంది. మీరు పేరు, మొబైల్ నెంబర్ ఇస్తే తర్వాతనే ఆన్లైన్లో మేము ప్రాసెస్ చేస్తాము. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ మాస్టర్స్, ఆల్రెడీ ఇందాక మాట్లాడాను నేను. ఎలా ఉంది ఈరోజు సెక్షన్? చాలా బాగుంది కదా. అంటే మనం ఈ రోజుని ఎంత సద్వినియోగం చేసుకున్నాం. ఆదివారం అంటే రిలాక్స్ అయిపోయి పడుకోవడము అనుకుంటాం. అంటే ఈనాళ్ళు మన జీవితానికి ఒక అవగాహన అంటూ లేకుండా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు అయిపోయింది ఇప్పటివరకు, అవునా? కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుని వెళ్తున్నాం, అవునా? అందుకని ఇక్కడికి వచ్చిన మనకి ఎంతో జ్ఞానాన్ని అందివ్వడానికి ఇచ్చిన రామ్ గారికి ఒక్కసారి క్లాప్స్ కొడదాం. చక్కటి ఈ క్లాస్ని అందజేసిన మాధవి మేడంకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, దీని బ్యాక్ అండ్ సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కొడదాం. ఫుడ్ ఎలా ఉందండి? మనం తిన్నాం కదా, మనం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. అప్పుడు పెట్టిన వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే మనం తినడం కన్నా కూడా పెట్టడంలో ఎంతో ఆనందం ఉంది. అదేవిధంగా మనం చేయడమే కాదు, ప్రతి ఒక్కడి చేత ఈసీఎస్ ద్వారా కట్టించినప్పుడు కలిగే ఆనందాన్ని మీరందరూ కూడా అనుభవించండి. ఒక వర్క్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది నేను నా అనుభవంతో కూడా మీకు చెప్తున్నాను. నేను ధ్యానం చేసి ఆ అనుభూతిని పొందిన దానికన్నా కూడా 100 రెట్లు ఎక్కువ నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఇది బాగుంది, మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని నాకు చెప్తున్నప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు ధ్యానము అంటే ఏమీ లేదండి, మీ లోపల ఉన్న శక్తిని మీరు నమ్ముకోవడం. ఇక్కడ ఎవరినో నమ్మడం కాదు. ఎవరున్నారండి ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు? ఎవరున్నారండి? మన ఆహార నియమాల గురించి ఒక పత్రిక గారు ఒక్కరే చెప్పారు మనందరికీ. సత్యాన్ని నిక్కర్చిగా చెప్పింది ఎవరు? మాంసం ఆహారమే కాదు అసలు. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసం మానండి అని ఖచ్చితంగా చెప్పిన గురువుల్లో ఎవరున్నారు అంటే నాకు తెలిసినంత వరకు పత్రిజీ ఒక్కరు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి మనకు చెప్పారు. ఇంకొకటి, ఎవ్వరు నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పింది కూడా ఆయన ఒక్కరు మాత్రమే. అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చక్కగా మీ దగ్గరే మీరు ఉన్న సమయాన్ని ఉపయోగించుకునేటట్టుగా మనకి ఎంత చక్కటి ధ్యాన విధానాన్ని మనకు అందజేశారు. ఇంత ఆనందంగా మనం ఉన్నామే, మరి మనతో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండొద్దా? ఈ సత్యాన్ని మనం ఇక్కడున్న మనం తెలియజేస్తే 4 ఇళ్ళకి వెళ్తుంది. అదే పిఎంసి ద్వారా మనం తెలియజేస్తే ప్రపంచమంతా ఈ ధ్యానం అందుకుని, ఈ జ్ఞానాన్ని అందుకుని హ్యాపీగా ఉంటారు. ప్రపంచ శాంతి అతి తొందరలోనే అవుతుంది. పత్రిజీ సార్ మనందరికీ ఎన్నో అవకాశాలని పిఎంసి రూపంలో అందించారు. ఎంతమంది అవకాశాన్ని వాడుకుంటారు అని ఇందాక సార్ చెప్పారు కదా, ట్యాప్ కనెక్షన్ ఎంతమంది ఇచ్చుకుంటారు అన్నది మన చాయిసే, అంతా మన చాయిసే. ఎన్నో అవకాశాలు ఎప్పుడు కూడా
సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అంబాసిడర్గా జాయిన్ అవ్వాలని, అందరినీ ఈసీఎస్లో జాయిన్ చేయాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా కేశవరాజు గారు ఎప్పటి నుంచో ధ్యాన జగత్తు గురించి ఎంతో కృషి చేస్తున్నారు. సో ఆయనకి మనం క్లాస్ చెప్దాము. ఎన్నో అనుభవాల సారాంశం ఆయన పత్రి సార్తో ఎంతో జర్నీ చేశారు. సో ఆయన మెసేజ్ కూడా విందాము. అందరికీ ధ్యానాభివందనాలండి. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున, అంటే 30 సంవత్సరాలు అయింది కదా, అయింది. ఎవరికైనా లెక్కలు బాగా వచ్చాయి ఇక్కడ? అయింది కదా, 30 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. మరి ఈ జన్మలో 1994 ఫిబ్రవరి 28న పత్రిజీ కలిసేటువంటి భాగ్యం నాకు దక్కింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం ద్వారాగా తిరుగుతున్నాను. అంతకుముందు 13 ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఎక్కడా నాకు తృప్తి లేదు. ఈయన కలిసిన తర్వాత ఒక్కొక్కటి 13 నుంచి 12 అలా వచ్చి ఒక్కటే మిగిలింది నాకు. ఎందుకంటే ఇదే సత్యం కాబట్టి, పిఎస్ఎస్ఎంఏ సత్యం కాబట్టి, ధ్యానమే సత్యం కాబట్టి అదే నిలిచింది. దాని లోపలనే మనం ఆయన చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యంగా మనమంతా కూడా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో మనమంతా సమావేశమయ్యాం. అనేక విషయాలను మనం ఎంఎల్ రాము గారి ద్వారా తెలుసుకున్నాం. మరి అదేవిధంగా టీం అంతా కూడా, యాక్చువల్గా సండే అయితే వీళ్ళకి సెలవు ఉంటుంది. మరి మన కోసం ఆ సెలవును కూడా లెక్క చేయకుండా వచ్చి మనకు ఎన్నో విషయాలను తెలియచేసి, అదేవిధంగా మరి పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యం స్థాపించాలంటే మనకు 3 పనులు ఉన్నాయి. ధ్యానం మనమంటే చేస్తాం. తర్వాత ఇలా మ్యాగజైన్స్, ఈ మ్యాగజైన్ ధ్యాన జగత్ 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ రూపంలో తీసుకురావడం జరిగింది పత్రిజీ. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత అదే పేరును ధ్యాన జగత్గా మార్చడం జరిగింది. ఎందుకంటే ధ్యాన తెలంగాణ, ధ్యానాంధ్రసీమ ఇవన్నీ అంటే ఎక్కువ అవుతాయి కదా, మనకు కావాల్సింది ఒకటే. కాబట్టి ధ్యాన జగత్గా 2015లో పేరు మార్చడం జరిగింది. మనకు అన్ని లాంగ్వేజెస్లో మాసపత్రికలు ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరి తమిళ్, హిందీ, ఇలాగా మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు తీసుకోండి. స్వాధ్యాయానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు పత్రిజీ గారు. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. అందుకే అపారమైన జ్ఞానాన్ని ఇట్లా పుస్తకాల రూపంలో, పిఎంసి రూపంలో మనకు అందించారు. అదేవిధంగా మల్లికార్జున పాపం ఈరోజు తెచ్చారు మన కోసం. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే కష్టం కాబట్టి తనే అనేక బిగినర్స్కి ఎలా ఉండాలి, అందరికీ ఎలాంటి మంచి మంచి బుక్స్ తెచ్చారు. మల్లికార్జున గారు అక్కడ స్టాల్ పెట్టున్నారు, అక్కడ తీసుకోండి. మనం చేయవలసింది మనకు ప్రాంతీయ, అంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలనో ఆ లాంగ్వేజ్ మ్యాగజైన్ ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్కరికి చందాదారులుగా చేయండి. తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగం తగినట్టుగా మనకు పిఎంసి ఉంది. అందరూ చూస్తున్నారు కదా పిఎంసి. ఆ పిఎంసికి మనము సపోర్ట్ చేయాలి. ఇంకా ఎక్కడైనా చిన్నదో పెద్దదో పిరమిడ్స్ నిర్మిస్తూ ఉంటే ఆ పిరమిడ్స్కి సహాయ సహకారాలు అందించాలి. ఈ 3 మనకు చేయవలసింది. మీకు కావాల్సిన భాషలో మ్యాగజైన్ తీసుకోండి, పిఎంసికి సపోర్ట్ చేయండి, అదేవిధంగా పిరమిడ్కు నిర్మిస్తూ ఉంటే సపోర్ట్ చేయండి. అదే మన డబ్బులు 7 అంతస్తుల మేడ ఉంది, 4 కార్లు ఉన్నాయి, 10 మంది ఉన్నారు, ఎవరో సేవకులు అని కాదు. అదే మీ వెంట రాదు. మీరు ఎంతైతే ఆత్మజ్ఞానానికి పంచడానికి మీరు కృషి చేశారో, ఒక పుస్తకం పంచుతున్నారు అంటే పిఎంసి ఆత్మజ్ఞానాన్ని పంచడానికి మేమంతా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చిరకాలం ఈ యొక్క పిరమిడ్ శక్తి భూమండలంలో నిలిచి రాబోయే కాలానికి ఎంతో అద్భుతంగా ఈ భూమండలం సస్యశ్యామలంగా శక్తిమయంగా ఉండాలంటే పిరమిడ్స్ కావాలి. ఈ 3 పనులే మనకు ఉన్నాయి. కాబట్టి అక్కడ పోయిన తర్వాత కోట్లాది డబ్బులు ఉంది కదా, ఏం చేసావంటే అది చేశాను ఇది చేశానంటే మీకు 0 మార్క్స్ పడతాయి. మీకున్నదాన్ని ధ్యాన కార్యక్రమాలకు ఎవరైతే పంచుతారో వాళ్ళకే మార్క్స్ పడతాయి. ఒక చిన్న సంఘటన చెప్తాను. 2020లో కదండి మనకు కరోనా వచ్చింది. బాగా మనకంటే మనకు అది ప్రపంచం అంతా అలాడిచ్చింది కదా. అప్పుడు మాకు మ్యాగజైన్ 2 months మొత్తం క్లోజ్ అయిపోయింది కదా.
సరే 2 నెలలు మనం వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేసినాం ఇళ్ళలో తయారు చేసి. జూన్ 1వ తారీఖు నేను హైదరాబాద్లో నుంచి తిరుపతికి వెళ్ళాను. అక్కడ లాక్డౌన్ అయింది. సార్ ఇక్కడే ఉన్నారు. వచ్చిన వెంటనే ఏమయ్యా ఏం చేద్దామన్నాడు. ఏం చేద్దాం సార్, 2 నెలలు పంపించేసినాం మ్యాగజైన్ తయారు చేసి డిజిటల్గా. అంటే మరి ఇప్పుడు జూన్లో 7వ తారీఖు మనకి పోస్టింగ్, అంటే ఇప్పుడు 1వ తారీఖులే అండి. అంటే ఈ జూన్లో పంపించేసిన తర్వాత ఆ 2 నెలలు కూడా నాకు పంపించాలి అన్నాడు. మన దగ్గర ఏమో డబ్బులు లేవు. ప్రతి నెల 4 లక్షలు కావాలి. 2 నెలలకు మాత్రమే డబ్బులు ఉన్నాయి, 3వ నెలలకి లేదు. ఆయన దగ్గర ఎప్పుడు కానీ కాదు కూడదు నా వల్ల కాదు ఆ మాటే లేదు నాకు. అంటే ఎప్పుడైతే ధ్యానానికి వచ్చినప్పటి నుంచో కాదు కూడదు అనేది లేదు. ఎస్ సార్ అనేదే. మనం ఎస్ అంటే ఆయన నడిపిస్తాడు, మనదేముంది. సరే ఎస్ అని చెప్పి వచ్చేసాను. మరి ఏం చేయాలి? నాకు ఈయన అడిగితే ₹1,00,000 ఇస్తాడేమో, కానీ అడగను, నాకు చేత కాదు. ఈయన అడిగితే ఒక 2 లక్షలు ఇస్తాడేమో, అప్పు కన్నా డొనేషన్ కన్నా, కానీ నాకు అడిగేదే చేత కాదు. ఏం చేయాలి? అలాగే గడిచిపోయింది అనుకోండి 70 సంవత్సరాలు ఇప్పటికే. అయితే ఒకరోజు ఆ జరిగిన 4 రోజులకంతా ఒక మేడం ఫోన్ చేశారు. ఆమె ఊరు పేరు ఎవరికి చెప్పొద్దనింది. పత్రిజీ సార్ కూడా అదే మాట చెప్పాను, నాకు కూడా చెప్పొద్దయ్యా అన్నాడు ఆయన. ఎవరు? పత్రిజీ. ఆమె ఏం చెప్పిందంటే, సార్ రాత్రి ధ్యానంలో మాతర బాబా కనపడి నీ ఎఫ్డీలో పెట్టుకొని ఏం చేస్తావు? కేశవరాజుకి చాలా అవసరం ఉంది, తెల్లారితో ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని నీ ఎఫ్డీలో ఉండేది ట్రాన్స్ఫర్ చేయని చెప్పి మహావతార బాబా చెప్పాడంట. ఉదయం ఫోన్ చేసింది. సరే మేడం, నేను అకౌంట్ నెంబర్ ఇస్తాను, మరి మహావతార బాబా చెప్పారన్నారు కదా, మరి చేయండి అని చెప్పిన తర్వాత, సార్ ఒక డౌట్, నేను ఉద్యోగం చేస్తా, నా మొగుడు ఉద్యోగం చేస్తాడు, నాకు 2 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. నేను ఎఫ్డీలో పెట్టుకున్నది నా మొగుడికి కూడా చెప్పలేదు, పిల్లలకి చెప్పలేదు, మహావతార బాబాకి ఎట తెలుస్తారా అని అడిగింది. నాకేం తెలుసు మేడం, చెప్పింది మీరే కదా, ఆయన్ని అడగండి అంటే. ఒకరోజు 2 లక్షలు వేసింది, ఒకరోజు ₹1,00,000 వేసింది. మనము పత్రిజీ చెప్పినట్టు మనం నడుచుకోవాలంతే. ఎస్ అనడమే, మీరైనా మేమైనా. ఆయన నడిపిస్తాడంతే. ఆయన మహాజ్ఞాని. ఈ భూమండలంలో ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రతిష్ఠించి పిరమిడ్ శక్తిని విశ్వవ్యాప్తం చేయటానికి వచ్చినటువంటి మహాగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనతో మనం తిరిగాం. ఆయన బోధన వడ్డిస్తే మనం స్వీకరించాం. ఇలా భుజం మీద చేసుకుంటే ఆనందంగా తిరిగాం. మరి అంత మహానుభావుడు స్టార్ట్ చేశాడు ధ్యాన జగత్ అనే మాసపత్రికను, పిఎంసి అనేటువంటి మీడియాను స్టార్ట్ చేశారు. మనము ఒక ఏమంటారు దాన్ని, మనం ఒక మధ్యవర్తి, ఒక వారధి లాంటి వాళ్ళమే. నడిపించుకుంటాడు ఆయన. మనదేముంది? మనము అక్కడ ఒక వారధిలాగా ఉండడమే ఆయన నడిపించుకుంటాడు. 24 సంవత్సరాలుగా మ్యాగజైన్ ఏ నెల కూడా ఆగలేదు. పెద్ద ఎన్నో ఉన్నాయి పత్రికలు, అంటే డైలీ పత్రికలు కూడా చాలా కష్టంతో నడుస్తున్నాయి ఇప్పుడు. అలాంటిది ఒక్క కమర్షియల్ యాడ్ కూడా, ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా 24 సంవత్సరాలుగా నడుపుతున్నాము. కాబట్టి నడిపించేది మనము కాదు, నడిపించేది ఆయన. ఆయన పైన భారం వేసేద్దాం, నడుస్తుంది, ఇప్పటికి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పలేదే, మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఆఫీస్ ఉంది, చూసారా లేదా మీరు? సెకండ్ ఫ్లోర్లో మాధవి మేడం వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్ చూసారు అందరూ? చూసారు, కొంతమంది చూశారు. ఇలా ఈ యొక్క మెగా సిటీలో ఇంత ప్రైమ్ లొకేషన్లో వాళ్ళ స్థలం కొని మరి ఇలా కావాలి అని నిర్ణయించుకొని అలాగ కట్టించుకున్నారు మాధవి మేడం గారు. ఒకసారి గట్టిగా మాధవి మేడం గారికి చప్పట్లు కొడదాం. దీనికి సహకరించినటువంటి అమరేంద్ర రెడ్డి గారికి, ఆ ఫ్యామిలీ అంతా ఎంతగా కృషి చేస్తారో. ఎందుకు అంటే మరి పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని పంచాలి అనేటువంటి వీళ్ళందరినీ తయారు చేసింది పద్మా మేడం. మరి మాధవి మేడం వాళ్ళకి ధ్యానం చెప్పినటువంటి గ్రేట్ మాస్టర్. ఇలాగ ఈ విజయపురి కాలనీలో చాలా మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ మన సిటీనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తూనే ఉన్నారు. మన దగ్గర ధ్యానం నేర్చుకుని ఆ ఫ్యామిలీస్ పిల్లలంతా కూడా విదేశాలలో అద్భుతంగా ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొకటి తెలుసా, 96లో నేను చెప్పాను కదా, ఇంతకుముందు 13 ఆర్గనైజేషన్లో ఉన్నాను నేను. అప్పుడు నాకు అన్ని ఆర్గనైజేషన్లో ఫ్రెండ్షిప్ ఉంటే
ఈ లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను నా వాయిస్ బాగుంటుంది రికార్డింగ్లో, కేశవరత్న అడ్వర్టైజర్ని. మా ఫ్రెండ్ న్యూస్ స్టార్ట్ చేశాడు. అప్పుడు వెంటనే న్యూస్ రిపోర్ట్ దొరకలేదు చెప్పడానికి, న్యూస్ రైటర్ నా దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పుడు సరే చెప్పాము, క్లిక్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఎప్పుడు ఒక కెమెరామెన్, ఒక రిపోర్టర్ ఉండేవాడు తిరుపతిలో. 96లో సార్ వచ్చాడు. వస్తే వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు కదా. వస్తే కెమెరామెన్ అంతా ఉన్నాడు కదా నా దగ్గర. ఒకసారి సార్ని ఇంటర్వ్యూ చేశాం. ఏమయ్యా మనకంటూ ఒక ఛానల్ వస్తుందయ్యా అని ఎప్పుడు చెప్పారు? 96గా చెప్పాను నేను. మరి వినపడలేదు చాలామందికి. ఎప్పుడు చెప్పారు? 1996లో చెప్పారు. వచ్చిందా లేదా? అదేవిధంగా 94లో ఒకే ఒక పిరమిడ్ ఉందండి మనకు, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో. రెండో పిరమిడ్ 96లో వచ్చింది. 94లో ఏం చెప్పారండి సారు? అప్పటికి రిజైన్ చేస్తున్నారు. మేము తిరుపతిలో నలుగురమే కలిసాము. గంటలు రోజులు ఉండేవారు. కేశవరాజు, ప్రతి ఇంటిపైన పిరమిడ్ వస్తుందయ్యా, ప్రతి ఊర్లోనూ పిరమిడ్ వస్తుంది, ఎన్నో పార్కుల్లో మనకు స్థలం ఇస్తారు పిరమిడ్లు కట్టుకోవడానికి, ఇంటర్నేషనల్ సెంటర్స్ వస్తాయి అని చెప్పాడు. వచ్చాయా లేదా మనకు? ఇవన్నీ కూడా పత్రిజీ ఏమైతే చెప్పాడో అవన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి ధ్యాన జగత్ అయి తీరుతుంది, శాకాహార జగత్ అయి తీరుతుంది, పిరమిడ్ జగత్ అయి తీరుతుంది. కానీ మనకెందుకు అనుకోకుండా మీరు మీ వంతు సహాయ సహకారాలు అందించినప్పుడే ఆ పుణ్యఫలం మీకు చేరుతుంది. లేదంటే మీరు కంటే ఇంకొకరు వస్తారు, ఆ కార్యం నెరవేరిపోతుంది. కానీ మీరు ఆ కార్యంలో పాలు పంచుకోవడమే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అది. కాబట్టి అలా పాలు పంచుకుందాం. మీకు మ్యాగజైన్స్ ఉన్నాయి. దీన్ని చందా 500 రూపీస్ పర్ ఇయర్, విడిపత్రిక 50 రూపాయలు, మీ ఇష్టం. విడిపత్రిక లేని వాళ్ళు, చందా కట్టిన వాళ్ళు విడిపత్రిక తీసుకొని తర్వాత అయినా 82 పేజీల డీటెయిల్స్ ఉంటుంది. మళ్ళీ అయినా మీరు ఆన్లైన్లో చేసి వాట్సాప్లో పెట్టచ్చు. ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా, గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్ ఉంది కాబట్టి పెట్టినా మీకు మేము పంపిస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ వెన్యూ ఇచ్చినటువంటి మన మాధవి మేడం గారికి, అద్భుతంగా మనకు ఎంతసేపు రోజంతా టైం కేటాయించిన ఎంఎల్ రాము గారికి, రాజశేఖర్ మందంతా అద్భుతంగా వీడియో తీసి పంపిస్తున్న రాజశేఖర్కి, పిఎంసి ఛానల్కి, సత్యనారాయణ గారికి, రాజశేఖర్ గారికి, సీత, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.